హలో, నేను మిస్ చేసిరావు. నిజం లిప్పు లాంటిది. ఎప్పుడైనా సరే అది నిదానంగా బయటకు వస్తుంది. అబద్ధం ఊరంతా తిరిగి వచ్చినప్పటికి కూడా నిజం నిలకడగా ఒకచోట ఉన్నప్పటికి కూడా దాని విలువ అనేది ఎప్పుడైనా సరే బయటపడుతుంది. దానికి ఉదాహరణే ఇప్పుడు రోజాకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో ఆవిడ చేసినటువంటి సర్వే నిజాలను బయటపెడుతూ ఉంది. మరి ఆమెకి తెలుసు తెలియకో లేదంటే అంచనా వేయలేకనో ఆమె తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు కల్తీ వ్యవహారం, నెయ్యి కల్తీ వ్యవహారం దాని మీద ఒక సర్వే పెట్టారు ఆవిడ సొంత ఛానల్లో. ఆర్కే రోజా సెల్వమణి అనేటువంటిది సొంత ఛానల్. మాజీ మంత్రి రోజా అందరికీ తెలుసు, ఫైర్ బ్రాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ మధ్యకాలంలో ఆమె ఓడిపోయిన తర్వాత ఆవిడ వేరే దేశాలకు వెళ్ళి మనందరికీ ఏ డ్రెస్లో కనిపించారో మనందరికీ తెలుసు. సోషల్ మీడియాలో కూడా ఆ పోస్ట్ బాగా వైరల్ అయింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే గుర్తొచ్చేది రోజా. ఎందుకంటే ఆవిడ ఆర్జిత సేవలను బాహాటంగా అమ్ముకున్నారు అనేది ఆమె ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధుల్లో కూడా నెంబర్ 1 ఆవిడే ఉంటారు. ఆవిడ ఎప్పుడు ఒక్కళ్ళుగా వెళ్ళరు, కనీసం 40 మందిని తీసుకెళ్తారు. ఇది చట్ట ప్రకారం వెళ్తుందా, చట్ట విరుద్ధంగా వెళ్తున్నారా అని అంటే ఆవిడకు ఉన్నటువంటి విశిష్టాధికారం అని చెప్పి ఆవిడ అభిమానులు చెప్తూ ఉంటారు. మంత్రిగా ఉన్నప్పుడు అనేక మందిని తీసుకెళ్లారు. ఆర్జిత సేవలే కాదు, విఐపి దర్శనాలు కూడా ఇప్పించారు. ఆవిడ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా, మాజీ మంత్రి అయిన తర్వాత కూడా ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు. ఆ సందర్భంగా కూడా 20 మందిని వెంట పెట్టుకుని వెళ్ళారు. ఆవిడ ఎప్పుడు వెళ్ళినప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనాలు సామాన్య భక్తులకి బాగా లేట్ అవుతాయి అనేది కూడా తెలుసు. మరొక అంశం ఏంటంటే ఆవిడ టూరిజం మంత్రిగా కూడా చేశారు అప్పట్లో. 2019 నుంచి 2024 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో టూరిజం మంత్రిగా రోజా చేశారు. ఆ సందర్భంగా జరిగినటువంటి పెద్ద కుంభకోణం ఏంటంటే టూరిజంకి టికెట్స్ ఇవ్వడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం స్పెషల్ దర్శనానికి. ఆ టికెట్స్ని బాహాటంగా బ్రోకర్లను పెట్టుకొని అమ్మారు రోజా గారు అనేది ఆమె మీద ఉన్నటువంటి ఒక పెద్ద అభియోగం. ఆమె టూరిజం మినిస్టర్ అయిన వెంటనే ఆవిడ బెంజ్ కార్ కొనడానికి కూడా కారణం ఒక డీల్ సెట్ చేసుకున్నారనేది ఆవిడ మీద వచ్చినటువంటి ఆరోపణ. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత పరమ వీరభక్తురాలిగా రోజా గారు ఉన్నారు. అలాంటి వీరభక్తురాలు మరి ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఎపిసోడ్ వ్యవహారం మీద ఒక సర్వే పెట్టారు. ఈ సర్వేలో వచ్చినటువంటి రిజల్ట్ను మనం గమనిస్తే కనుక రోజా పెట్టినటువంటి సర్వేలో 3 ఆప్షన్స్ తీసుకున్నారు ఆవిడ సొంత పేజీలోనే యూట్యూబ్ ఛానల్లోనే 3 ఆప్షన్స్ తీసుకొని ఇక్కడ చూడండి 3 పేర్లు ఇచ్చారు. వీరిలో తిరుమల ఎవరి పాలనలో బాగుంది అనేది ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నారు ఆవిడ. ఎవరి పాలనలో తిరుమల బాగుందని వైఎస్ జగను, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ పేర్లు తీసుకున్నారు. వాళ్ళిద్దరు పేర్లు తీసుకుంటే వచ్చినటువంటి రిజల్ట్ని మనం చూస్తే కనుక బాగుంది, చంద్రబాబు నాయుడు పాలనలో 73% బాగుందని చెప్పి తేల్చారు. బాగలేదు అని చెప్పి 27% జగన్మోహన్ రెడ్డి హయాంలో బాగలేదు. అంటే జగన్మోహన్ రెడ్డిని 27 మంది ఇప్పటికి కూడా 27% ఇప్పటికి కూడా ఇష్టపడుతున్నారంటే ఆశ్చర్యంగానే ఉంది. బహుశా ఈ 2% అలా ఉండాలి. ఆ 2%లో రోజా గారు ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి, ఆ 2 తప్ప ఉండవు సర్వే పెట్టిన మామూలుగా అయితే. కానీ ఆయన సొంత యూట్యూబ్ పేజీలో పెట్టుకున్నారు కాబట్టి బహుశా 27% ఉందనుకుంటా. తిరుమలలో ఎవరి పాలనలో బాగుంది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల బాగుందా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల బాగుందంటే 27% మంది జగన్మోహన్ రెడ్డి పాలనలో బాగుందన్నారు, 73% మంది చంద్రబాబు నాయుడు గారి పాలనలో బాగుంది అన్నారు. సో ఆమె తీసుకున్నటువంటి ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ చూడండి, తిరుమల ఎవరి పాలనలో బాగుంది అనేది ఆల్రెడీ నేను రిజల్ట్ చూపించాను. ఇక రెండో ఆప్షన్, తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిది? లడ్డు కల్తీలో తప్పు ఎవరిది? ఇప్పుడు డిబేట్ నడుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్విస్టుల మీద ట్విస్టులు, లేనిదాన్ని ఉన్నట్టు మసిపూసి మారేడికాయ చేసి, అసలు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే తిరుపతి లడ్డు కల్తీ జరిగింది, నెయ్యిలో కొవ్వు కలిసింది కూడా ఇప్పుడే, కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఇష్యూ అనేది
సొంత మీడియాలో కూల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు ఆయన. కానీ ఆ ఏఆర్ డైరీ అనేది టెండర్లు ఫైనల్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారే, దానికి సంబంధించిన నిబంధనలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే. కానీ ఇప్పుడు నాకేం తెలియదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, ట్విస్ట్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ రోజా గారు చేశారు. దాంట్లో భాగంగా ఆవిడ సంధించినటువంటి క్వశ్చన్ ఏంటంటే నెట్జన్లకి, తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిది అని చెప్పి క్వశ్చన్ వేస్తే పవన్ కళ్యాణ్ది 8% తప్పు, చంద్రబాబు నాయుడు గారిది 22% తప్పు, అత్యంత పెద్ద తప్పు ఎవరిదంటే వైఎస్ జగన్ది 71% మంది ప్రజలు, 71% మంది నెట్జన్లు జగన్మోహన్ రెడ్డి గారిదే ఈ లడ్డు కల్తీలో కానీ నెయ్యి కల్తీలో కానీ తప్పు అని చెప్పి ఎక్కడ తెలిసారు అంటే రోజా సెలవుమణి సొంత యూట్యూబ్ ఛానల్ పేజీలో వచ్చినటువంటి రిజల్ట్ కనిపిస్తూ ఉంది. సో ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డిని చీకొడుతున్నారు తిరుమల లడ్డు కల్తీ విషయంలో అనేది ఈ సర్వేని బట్టి రోజానే తేల్చేశారు. అందుకే నిజం ఎప్పుడు కూడా నిలకడగానైనా కానీ వస్తుంది అనేది. మరి రోజా అంచనా వేయలేకపోయాము ఇలాంటి రిజల్ట్ వస్తుందని. సహజంగా ఏంటంటే రోజా యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన పేజీ కాబట్టి ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఈ సర్వేలో పార్టిసిపేట్ చేసి ఉంటారు. ఎందుకంటే సబ్స్క్రిప్షన్స్ కూడా ఎక్కువ వాళ్ళకే ఉంటాయి కాబట్టి. అయినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో అత్యంత తప్పు చేసిన వ్యక్తి, రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తేల్చేశారు. ఇక మూడో ఆప్షన్ కూడా తీసుకున్నట్టున్నారు. ఓకే, 2 ఆప్షన్ తీసుకున్నారు. ఈ 2 ఆప్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డిని దోషిగా ఎవరో తేల్చడం కాదు, మాజీ మంత్రి రోజాని తేల్చేసడం జరిగింది. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో బూమ్రాంగ్ అవుతూ ఉంటారు. సొంత పార్టీలో ఉండేటువంటి వాళ్ళే ఆయన్ని అడ్డంగా బుక్ చేస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో ఆ విధంగా ఆయన తన రాజకీయ వ్యూహం లేనితనాన్ని కూడా ఆయన బయట పెట్టుకున్నారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుకు సంబంధించినటువంటి విషయంలో ప్రజాకోర్టులో అయితే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు అనేది ఎక్కువ మంది భావిస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. దానికి ఆమోద ముద్ర రోజా వేశారు అని చెప్పి చెప్పవచ్చు. ఆమె యూట్యూబ్ పేజీలోనే అది తేలింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి నెయ్యిలో కల్తీ చేసేలా ఆయన నిబంధనలను సరళించారు. రీటెండర్ అనేటువంటి ప్రక్రియను ప్రవేశపెట్టి అత్యంత నాణ్యత లేనటువంటి నెయ్యిని సరఫరా చేసేలాగా ఆయన వెసులుబాటు కల్పించాడు. రీటెండర్ పెట్టి ధరను మాత్రం చూసేది తప్పితే నాణ్యతను చూడలేదు అనేది ఇప్పుడు ప్రజాకోర్టులో వచ్చినటువంటి ఈ సర్వేని బట్టి అర్థమవుతుంది. సో దీన్ని బట్టి ఇప్పుడు రోజా మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించిన సపోర్టు ఈవిడ చేసేవాళ్ళు ఫైర్ బ్రాండ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగ కూడా వాలకుండా ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఆమె తమ వాయిస్ని వినిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ సర్వే విషయంలో మరి రోజా ఏం చెప్తారు? ఆమె సొంత ఛానల్లోనే వచ్చినటువంటి సర్వే. సో ప్రజలు చీకొడుతున్నారు కాబట్టి రోజా సైలెంట్ అయిపోయారా ఈ సర్వే చూసిన తర్వాత? ఈ మధ్యకాలంలో సైలెంట్ అయినటువంటి నాయకుల్లో రోజా ముందున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. సో ఇప్పుడు సైలెంట్ అయిపోయారు కాబట్టి మరి ఒప్పుకున్నట్టేనా జగన్మోహన్ రెడ్డి అనేది చూస్తే కనుక ప్రజాకోర్టులో ఆయన ఎన్ని చెప్పినా కానీ నెయ్యిలో జంతు కళేబరాల కొవ్వు కలిపారు అనేది నిర్ధారణకు వస్తుంది. ఆ నిర్ధారించినటువంటి వాళ్ళలో రోజా కూడా ఉన్నారని చెప్పి చెప్పచ్చు. సో ఈ సర్వేని చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారు? సో రోజానే ఎందుకు తన యూట్యూబ్ ఛానల్లో ఉండేటువంటి పేజీలోని ఈ సర్వే పెట్టారు? తనకి తెలీదా ఇలాంటి రిజల్ట్ వస్తుందని? లేదా రిజల్ట్ వచ్చినా కానీ దాన్ని డిలీట్ చేయకుండా ఉంచారని అంటే ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానం మీద జరిగినటువంటి అపచారాన్ని ఆవిడ కూడా వ్యతిరేకిస్తున్నారా? నేను దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.